ఐసీటీఏ అండ్ బి టాపిక్లోని మొత్తం బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఐసీటీ యొక్క విస్తరణ రూపం ఆన్సర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ బిట్ ఐసీటీ సాధనాలు టీవీ, మొబైల్స్, ట్యాబ్లెట్స్, రేడియో టేప్ రికార్డర్, కంప్యూటర్ ఇవన్నీ కూడా ఐసీటీ సాధనాలు. నెక్స్ట్ బిట్ ఐసీటీ ద్వారా జరిపే ప్రసారాలు ఆన్సర్ ప్రత్యక్ష ప్రసారాలు ముందుగా రికార్డ్ చేయబడినవి, ప్రీ రికార్డెడ్ అనమాట. నెక్స్ట్ బిట్ చర్చలు, సమావేశాలు ఈ రకమైన ప్రసారాలు ఆన్సర్ ముందుగా రికార్డ్ చేయబడినవి అంటే ప్రీ రికార్డెడ్ అనమాట. నెక్స్ట్ బిట్ స్వీయ దృక్పథాలు జోడించే వీలున్న ప్రసారాలు ఏంటి ఆన్సర్ ప్రీ రికార్డెడ్. నెక్స్ట్ బిట్ నటనతో కూడిన చిత్రీకరణలు ఉండే ప్రసారాలు ఆన్సర్ ప్రీ రికార్డెడ్. నెక్స్ట్ బిట్ టెలివిజన్ అనేది డిటిహెచ్ యాంటెనా. నెక్స్ట్ బిట్ మొబైల్స్ సర్వేన్ ప్రొవైడర్. నెక్స్ట్ రేడియో టేప్ రికార్డర్ అనేది ఇన్బిల్డ్ సిస్టమ్. నెక్స్ట్ కంప్యూటర్లు ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ బిట్ ప్రసారాలు వినియోగదారుడి ఆధీనంలో ఉండే సాధనాలు డాష్ ఆన్సర్ మొబైల్ కంప్యూటర్స్. నెక్స్ట్ బిట్ ఫైబర్ ఆప్టిక్ వాహనాల ద్వారా ప్రసారాలు జరిగే సాధనాలు ఆన్సర్ కంప్యూటర్స్. నెక్స్ట్ బిట్ కంప్యూటర్లోని అన్ని భాగాలను నియంత్రించేది ఆన్సర్ సిపియులోని సియు. నెక్స్ట్ బిట్ ఇన్పుట్ సాధనంకి ఉదాహరణ ఆన్సర్ ఓఎంఆర్. నెక్స్ట్ బిట్ సౌండ్ కార్డ్ అనేది ఒక డాష్ ఆన్సర్ ప్రాసెసింగ్ పరికరం. నెక్స్ట్ బిట్ 1 టెరాబైట్ అనేది డాష్కి సమానం ఆన్సర్ 1024 GB. నెక్స్ట్ బిట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ ఆఫీస్ అనమాట. నెక్స్ట్ బిట్ మొబైల్స్లో ఆండ్రాయిడ్ అనేది ఒక డాష్ ఆన్సర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ బిట్ వెబ్ పేజీలను చూడటానికి అవసరమయ్యేవి డాష్ ఆన్సర్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గూగుల్ క్రోమ్. నెక్స్ట్ బిట్ సెర్చ్ ఇంజిన్లు డాష్ అంటే ఆన్సర్ www.google.com, అలాగే www.yahoo.com, అలాగే www.altavista.com. నెక్స్ట్ బిట్ విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరిగేవి డాష్ ఆన్సర్ న్యూస్ గ్రూప్స్. నెక్స్ట్ బిట్ గణిత పట్టికలు, గ్రాఫ్లను చిత్రీకరించేందుకు ఉపయోగపడేవి ఆన్సర్ ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ బిట్ అభ్యాస వనరులుగా పిలువబడేవి ఆన్సర్ ఓఈఆర్ఎస్లు. నెక్స్ట్ బిట్ ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ప్రారంభమైనది ఎప్పుడు అంటే ఆన్సర్ 2001. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ఓఈఆర్స్ని నిర్వహిస్తున్న సంస్థలు డాష్ ఆన్సర్ ఐజీఎన్ఓయు అండ్ ఎన్పిటిఈఎల్. నెక్స్ట్ బిట్ ఓఈఆర్ఎస్ వలన పొందే ప్రయోజనాలలో 4Rs సరైన క్రమం ఏంటో చూద్దాం ఆన్సర్ రీయూజ్, రీవైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్ అనమాట. నెక్స్ట్ బిట్ చేతి ఉపకరణాలు డాష్ అంటే ఆన్సర్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా చేతి ఉపకరణాలు. నెక్స్ట్ బిట్ కేంద్ర ప్రభుత్వం ఐసిటిఎస్సిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ 2012. నెక్స్ట్ బిట్ కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి కంప్యూటర్లు అందించే పరికరాలు డాష్ ఆన్సర్ సిఐఎల్, CLASS, ICT ఎడ్యుకేట్ స్కూల్స్. నెక్స్ట్ బిట్ ఐసీటీ రాష్ట్ర ప్రభుత్వ విధానంలో ప్రతి ఇంటిలో ఈ లిటరేట్గా మార్చవలసిన వారు డాష్ ఆన్సర్ ఒకరు. నెక్స్ట్ బిట్ ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు డాష్ ఆన్సర్ మన టీవీ, దూరదర్శన్. నెక్స్ట్ బిట్ ఈ సాధనాల కార్యక్రమాలను కాల నిర్ణయ పట్టికలో చేర్చాలి ఏవి అంటే ఆన్సర్ టీవీ, రేడియో అనమాట. నెక్స్ట్ బిట్ సిఐఎల్ ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్ల ద్వారా విద్యకి ప్రాథమిక పాఠశాలల్లో ఎంపిక చేసే విద్యార్థులు డాష్ ఆన్సర్ 200 మందికి మించకుండా. నెక్స్ట్ బిట్ సిఐఎల్లో భాగంగా ఇవ్వబడిన సీడీల సంఖ్య ఆన్సర్ 64. నెక్స్ట్ బిట్ ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేది ఒక డాష్ ఆన్సర్ విద్యా విరామ క్రీడ. నెక్స్ట్ బిట్ హార్డ్వేర్ వనరులు ఏంటి అంటే ఆన్సర్ రేడియో, టెలివిజన్, స్మార్ట్ బోర్డులు, ప్రొజెక్టర్లు అన్నమాట. నెక్స్ట్ బిట్ 3D వీడియోలు చూసేందుకు ఉపయోగపడేవి ఆన్సర్ డిజిటల్ ప్రొజెక్టర్. నెక్స్ట్ బిట్ సిడి నిల్వ సామర్థ్యం ఏంటి అంటే 700 MB. నెక్స్ట్ బిట్ డివిడి నిల్వ సామర్థ్యం 4.7 GB. నెక్స్ట్ బిట్ సిడి డివిడీలు అనేవి డేటా స్టోరేజ్ సాధనాలు అన్నమాట. నెక్స్ట్ జావా, ఫ్లాష్, వెబ్ 2.0 అనేవి డాష్ ఆన్సర్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. నెక్స్ట్ బిట్ కొన్ని తేడాలు కలిగిన నిశ్చల లేదా స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం ద్వారా కలిగే భ్రమ డాష్ ఆన్సర్ యానిమేషన్. నెక్స్ట్ బిట్ యథార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం, టెస్టింగ్ చేయడం వీలు కాకపోతే మనకు ఉపయోగపడేది డాష్ ఆన్సర్ సిమ్యులేషన్. నెక్స్ట్ బిట్ తరగతి గదిలోకి ఐసీటీని తీసుకువచ్చేది ఆన్సర్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బిట్ వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ వనరుల ద్వారా విద్యపరంగా కలిసి పనిచేయడం డాష్ ఆన్సర్ టెలికొలాబరేషన్. నెక్స్ట్ బిట్ ఐసీటీ వనరులకి ప్రత్యామ్నాయాలు ఆన్సర్ వికీలు, బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్. నెక్స్ట్ బిట్ స్కాఫోల్డ్ని సూచించినది డాష్ ఆన్సర్ వైగోట్స్కి. నెక్స్ట్ బిట్ స్కాఫోల్డింగ్కి సహాయపడేవి డాష్ ఆన్సర్ విజువల్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, నిజ జీవిత సంఘటనలు లేదా అనుభవాలు. నెక్స్ట్ బిట్ సైబర్ చట్టంలోని అంశాలు ఏంటి అంటే ఆన్సర్ కాపీరైట్స్, డేటా ప్రైవసీ, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్.
నెక్స్ట్ బిట్ సైబర్ రక్షణలోని అంశాలు ఏంటి అంటే ఆన్సర్ అప్లికేషన్ రక్షణ, నెక్స్ట్ నెట్వర్క్ రక్షణ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రక్షణ. నెక్స్ట్ బిట్ వైరస్ అనేది ఒక డాష్ ఆన్సర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బిట్ డాష్ దేని నివారణ కోసం ఏయూపీని అమలు చేయాలి అంటే ఆన్సర్ ఏకాంత భగ్నం. నెక్స్ట్ బిట్ షేర్వేర్గా పిలువబడే వాటిని డాష్ అంటారు ఆన్సర్ ఫ్రీవేర్లు అంటారు. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృతులు లేదా పనులు ఒక వరుస క్రమంలో ఫైల్స్ రూపంలో నిల్వ చేయబడినవి ఆన్సర్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ బిట్ విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే స్కోరింగ్ గైడు డాష్ ఆన్సర్ రూబ్రిక్స్. నెక్స్ట్ బిట్ స్కోరింగ్ రూబ్రిక్స్లోని సోపానాలను సూచించినది డాష్ ఆన్సర్ గుడ్రిచ్. నెక్స్ట్ బిట్ ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ డాష్ ఆన్సర్ దత్తాంశ నిర్వహణ. బిట్ పాఠశాలల దత్తాంశ నిర్వహణని దేనిలో నిల్వ చేస్తారు ఆన్సర్ కంప్యూటర్. నెక్స్ట్ బిట్ అపెక్స్ అనేది ఒక డాష్ ఫోరం. నెక్స్ట్ బిట్ డాష్ అనేది ఒక చర్చా వేదిక ఆన్సర్ గూగుల్ ప్లస్. నెక్స్ట్ బిట్ ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అనేది డాష్ ఆన్సర్ వాట్సాప్. నెక్స్ట్ బిట్ ట్విట్టర్లో పంపే మెసేజ్లలో గరిష్టంగా ఉండవలసిన అక్షరాలు ఆన్సర్ 140. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ పాఠాలను బోధించుటలో సరైన వరుస క్రమం ఆన్సర్ పాఠం, స్క్రిప్ట్, స్లైడ్, క్లిప్ ఆర్ట్స్, ప్రజెంటేషన్. నెక్స్ట్ బిట్ ఆన్లైన్ కోర్సులకు సరైనది ఏంటో చూద్దాం. ఉపాధ్యాయుల వృత్తిపరమైన ఎదుగుదల ప్రావీణ్యతకి అవసరం. నెక్స్ట్ భారతదేశం ఇతర దేశాలు వీటిని అందిస్తున్నాయి. నెక్స్ట్ కొన్ని విశ్వవిద్యాలయాలు వీటిని ఉచితంగా అందిస్తాయి. నెక్స్ట్ కొన్ని కోర్సులు ఫీజుల ద్వారా అందిస్తున్నాయి. నెక్స్ట్ బిట్ ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే నిరంతర విద్యను పొందవచ్చు. నెక్స్ట్ ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు. నెక్స్ట్ వృత్తిపరమైన అభివృద్ధిని పొందవచ్చు. నెక్స్ట్ ఇష్టమైన సబ్జెక్టుని ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు డాష్ అంటే ఆన్సర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఐసీటీ ఎడ్యుకేషన్ లిటరసీ కోచింగ్ కోర్సెస్. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని పొందాలి అని సూచించిన చట్టం డాష్ ఆన్సర్ విద్యా హక్కు చట్టం 2009. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని పొందగలిగే విధానాలు డాష్ ఆన్సర్ వర్క్షాపులు, సెమినార్లు, పునశ్చరణ కార్యక్రమాలు. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ వృత్తి వికాసానికి తోడ్పడే సంబంధిత సమూహాలు ఏంటంటే ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఈమెయిల్ సోషల్ మీడియా సబ్జెక్ట్స్ ఫోరంలు. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ వృత్తిలో పురోగతి సాధించడానికి ప్రస్తుత కాలంలో ముఖ్యమైన సాధనం డాష్ ఆన్సర్ సోషల్ మీడియా. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ వృత్తి వికాసంకి సరైన మార్గాలు ఏంటో చూద్దాం. పరిశోధనలు, రిపోర్ట్లు, ప్రాజెక్టులు ఇతరులతో పంచుకోవడం. నెక్స్ట్ ఇతరుల నుండి సమాచారం పొందడం, ఇవ్వడం. నెక్స్ట్ తను పొందిన వికాసాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిరంతర ప్రగతిని పొందడం. నెక్స్ట్ బిట్ ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదేని ఆధార సాంకేతికత డాష్ ఆన్సర్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ బిట్ కంప్యూటర్ పరిభాషలో కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ డాష్ ఆన్సర్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ బిట్ ఎంఓఓసి యొక్క విస్తరణ రూపం డాష్ ఆన్సర్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ బిట్ భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఆన్సర్ స్వయం. నెక్స్ట్ బిట్ స్వయం ద్వారా భారత పౌరులకి అందించే కోర్సులు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు. నెక్స్ట్ బిట్ వాట్సాప్ అనేది జాన్కామ్. నెక్స్ట్ గూగుల్ అనేది సుందర్ పిచాయ్. నెక్స్ట్ ట్విట్టర్ అనేది జాక్ ప్యాట్రిక్ డోర్సీ. నెక్స్ట్ ఫేస్బుక్ అనేది మార్క్ జుకర్బర్గ్. నెక్స్ట్ బిట్ 2 లేదా ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం డాష్ ఆన్సర్ టెలికాన్ఫరెన్సింగ్. నెక్స్ట్ బిట్ చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్లతో, రిసోర్స్ పర్సన్లతో మాట్లాడేందుకు అవసరమయ్యేవి డాష్ ఆన్సర్ టెలికాన్ఫరెన్సింగ్. నెక్స్ట్ బిట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం ఆన్సర్ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ విభాగం, మెమరీ యూనిట్. నెక్స్ట్ బిట్ కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది సిపియు. నెక్స్ట్ ఆప్టికల్ మార్క్ రీడర్ అంటే ఓఎంఆర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అంటే ఎంఐసిఆర్. నెక్స్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అంటే ఓసిఆర్. నెక్స్ట్ బిట్ కంప్యూటర్ విభాగం దాని విధి ఏంటో చూద్దాం. ఇన్పుట్ విభాగం అనేది కంప్యూటర్కు సమాచారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్ విభాగం అనేది ప్రాసెస్ చేసిన తర్వాత ఫలితాలను అందిస్తుంది. నెక్స్ట్ మెమరీ యూనిట్ అనేది సమాచారం నిల్వ చేస్తుంది. నెక్స్ట్ బిట్ సౌండ్ కార్డ్ అనున్నది కంప్యూటర్ విభాగాలలో దేనిలో భాగం అంటే ఆన్సర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ బిట్ కంప్యూటర్ లక్షణం అనేది విశ్వసనీయత, వేగం, ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ 1024 బైట్స్ అనేది 1 కిలోబైట్స్కి సమానం. నెక్స్ట్ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఎంఎస్ ఆఫీస్ అనమాట. నెక్స్ట్ బిట్ మొబైల్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్. నెక్స్ట్ బిట్ క్యాండీ క్రష్ అనున్నది డాష్ ఆన్సర్ మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బిట్ సెర్చ్ ఇంజన్ అనగా డాష్ ఆన్సర్ www.google.com. నెక్స్ట్ www.altavasta.com, www.yahoo.com. నెక్స్ట్ బిట్ ఇంటర్నెట్ బ్రౌజర్ అనగా డాష్ ఆన్సర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్.
నెక్స్ట్ బిట్ ఎంఎస్ ఆఫీస్లోని భాగం డాష్. ఆన్సర్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. నెక్స్ట్ బిట్ స్లైడ్ షో దీనిలో భాగం. ఆన్సర్ ఎంఎస్ పవర్ పాయింట్. నెక్స్ట్ బిట్ భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే వెబ్సైట్ డాష్. ఆన్సర్ www.wikipedia.org. నెక్స్ట్ బిట్ ఓఈఆర్లను సృష్టించి అందిస్తున్న సంస్థలు. ఆన్సర్ ఎంఐటి, ఐజిఎన్ఓయు, ఎన్పిటిఈఎల్. నెక్స్ట్ బిట్ ఎంఎస్ వర్డ్ అనేది ప్రశ్నాపత్రాల తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వర్డ్ ఎక్సెల్ అనేది మార్కుల జాబితాను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వర్డ్ పవర్ పాయింట్ అనేది పాఠాన్ని ఆకర్షణీయంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్ ఎంఎస్ వర్డ్లో ప్రశ్నాపత్రం తయారు చేయనప్పుడు ఒక టేబుల్ను గీయాలంటే ఈ ఐచ్ఛికం అంటే ఆప్షన్ను ఎన్నుకోవాలి. ఆన్సర్ ఇన్సర్ట్. నెక్స్ట్ బిట్ కంప్యూటర్ పితామహుడు. ఆన్సర్ చార్లెస్ బాబేజ్. నెక్స్ట్ బిట్ ఈమెయిల్లో భాగంగా మనము ఎవరికైనా సమాచారాన్ని పంపించాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్. ఆన్సర్ కంపోజ్. నెక్స్ట్ బిట్ సిడి అనగా డాష్. ఆన్సర్ కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ బిట్ ఇంటర్నెట్ ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆన్సర్ నెటిక్విడ్స్. నెక్స్ట్ బిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆన్సర్ బెర్నర్స్లీ. నెక్స్ట్ బిట్ సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్, టాబ్లెట్స్, ఐపాడ్స్ దేనికి చెప్పవచ్చు. ఆన్సర్ చేతి ఉపకరణాలు. నెక్స్ట్ బిట్ ఇతరుల కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ హ్యాకింగ్. నెక్స్ట్ బిట్ స్వయం SWAYIM అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ డాష్. ఆన్సర్ MHRD అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ బిట్ ఫ్రీవేర్లు అనగా డాష్. ఆన్సర్ ఉచిత సాఫ్ట్వేర్లు. నెక్స్ట్ బిట్ ఎంఎస్ ఎక్సెల్ను ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ల సంఖ్య. ఆన్సర్ 3. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ఈ సంస్థ కోర్సులను తయారు చేసి 100 రకాల విద్యా సంబంధితమైనది అందుబాటులోకి తెచ్చింది. ఆన్సర్ ఎన్పిటిఈఎల్. నెక్స్ట్ బిట్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్ అని దేనిని పిలుస్తారు. ఆన్సర్ ఇంటర్నెట్. నెక్స్ట్ బిట్ డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. నెక్స్ట్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ బిట్ జావా అనున్నది ఏ రకమైన సాఫ్ట్వేర్ అంటే ఆన్సర్ వెబ్ అప్లికేషన్. నెక్స్ట్ బిట్ స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా చలన మార్పు చేయు ప్రక్రియ. ఆన్సర్ యానిమేషన్. నెక్స్ట్ బిట్ యథార్థ ప్రపంచ ప్రక్రియను లేదా విధానాన్ని అనుసరించడాన్ని ఏమంటారు. ఆన్సర్ సిమ్యులేషన్. నెక్స్ట్ బిట్ వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం డాష్. ఆన్సర్ టెలికొలాబరేషన్. నెక్స్ట్ బిట్ 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం అనేది. ఆన్సర్ టెలికాన్ఫరెన్సింగ్. ICT A and B topic completed.